మీకు మీ లైఫ్‌లో గుర్తుండిపోయే టెంపుల్, అరే! ఇది చేశాను, ఇది చేసిన తర్వాత లేదంటే ఆ టెంపుల్‌లో నేను అడుగు పెట్టిన తర్వాత నా దశ, దిశ మారిపోయింది అని అనుకున్నది ఏదన్నా ఉందా అసలు? చాలా ఉన్నాయండి. అంటే హుహు. ఒకటి అని చెప్పడానికి లేదు. నాకదేంటో తెలీదు. అది నా హ్మ్. బలహీనతో, బలమో తెలీదు గానీ, ఆలయానికి వెళ్తే ఆ పవర్ నాకు తెలిసిపోతుంది. ఓకే. ఓకే. హ్మ్. నేను ఫీల్ అయితేనే నేను ప్రజలకు చూయించగలుగుతా. హ్మ్. హ్మ్. నేనక్కడ శక్తి ఉంది అని హ్మ్. నేను ఫీల్ అయితేనే నేను ప్రజలకు అంత విశేషంగా చెప్పగలుగుతా. ఓకే. ఓకే. ఎందుకంటే నేను ఫీల్ గావాలది. ఆ యెస్. ఫీల్ యెస్. నేను ఇంకొకరికి పంచగలుగుతా. అదేలే. అయితే నేను ఇక్కడ మీరు అడిగిన క్వెషన్‌కేందంటే ఇప్పుడు అక్కినేపల్లి ఎలా అయితే హ్మ్. చెప్పానో, హ్మ్. దాని తర్వాత నాకు అనుభవం అంటే, ఇదే హైదరాబాద్‌లో శివార్లలో చాంద్రాయణగుట్ట అని ఉంది. అవును. అవును. చాంద్రాయణగుట్టలో చెన్నకేశవ స్వామి ఆలయం. ఓకే. ఈ చాంద్రాయణగుట్ట అనే పేరు రావడానికే చెన్నకేశవ స్వామి. ఆహాహాహా! నిజానికి చాంద్రాయణగుట్ట అంటే ఒక ఏదో ముస్లిం నేమ్ అని అందరూ కాదండి. చెన్నరాయని గుట్ట అది. ఓహోహో! చిన్నరాయన గుట్ట. చెన్నరాయని గుట్ట చాంద్రాయణగుట్టగా మారిందనమాట. ఓకే. ఓకే. ఆ చెన్నరాయని గుట్టకు 7000 సంవత్సరాల చరిత్ర. ఓహ్! ఇది ఈ సంగతి మన దగ్గర పక్కన ఉండేది. పక్కనే ఉంది. ఆ! కానీ దీని గురించి ఎవరికి అంతగా తెలీదు. పట్టించుకోరు. తెలీదు. అయితే ఇది దూరపు కొండలు నునుపు అంటుంటారు నునుపు. గదా! ఇక్కడ అట్లా ఏదన్నా అసలు దూరంగా ఉండేదే మంచి ఇది అనుకుంటారేమో. అంటే నేను పరిశోధన చేస్తానని అనుకుంటారు కదా! అక్కడ దైవ సంకల్పమే నాకు తోడవుతదనమాట. హుహుహుహు. అది ఎలా అయింది అంటే, అక్కడికి నేను వెళ్ళాను యాక్చువల్‌గా. నాకు ఆ ఆలయం గురించి మా సిస్టర్ ఉండే వాళ్ళు చెప్పారనమాట. నేనెప్పుడో ఒక 20 ఇయర్స్ కింద వెళ్ళొచ్చాను. అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది బావుంటుందంటే, నేను వెళ్ళాను హ్మ్. వెతుకుతూ. హ్మ్. అయితే నేను జేసేది అంటే చాలామంది ఇప్పుడు యూట్యూబర్లు గూడా చేస్తున్నారు. హ్మ్. వాళ్ళకు నేనొకటి చెప్పాలనుకుంటున్నా హ్మ్. ఏంటంటే, వ్లాగింగ్ అంటే మీరు వెళ్తారు జస్ట్ ఆలయాన్ని చూపించి రావడం గాదు. హ్మ్. దాని ప్రత్యేకత ఏంటో తెలుసుకునే ప్రయత్నం. ఆ వీడియో లైట్ అయినా పర్లేదు. అదే. ఒక 2 సార్లు వెళ్ళండి. 3 సార్లు వెళ్ళండి పర్లేదు గానీ, ఎందుకు అంటే మనం ఒక విశిష్టమైన ఆలయాన్ని హ్మ్. చూపిస్తున్నప్పుడు దాని చరిత్ర దాని అనేది తెలియాలి ఖచ్చితంగా ఒక బయటికి. అథెంటికేషన్, ఒక చరిత్ర తెలుసుకునే ప్రయత్నం జేస్తే తప్ప గొప్పతనం ఏంటో జనాలకు తెలియదు. అవును. ముందు మనం తెలుసుకుంటే తెలుసు తర్వాత వాళ్ళకి బావుంటుంది చెప్పొచ్చు. అనేది నా హ్మ్. ఉద్దేశ్యం. హ్మ్. సో, నేనేం జేసినంటే ఆ చాంద్రాయణగుట్టలో ఉన్న ఆలయానికి హ్మ్. వెళ్ళినప్పుడు నేను వెళ్ళి అంటే ఆయన ఇప్పుడు టైం అయిపోయిందండి. మీరు మళ్ళోసారి నేను సరే అని జెప్పేసి కిందికొచ్చా. అక్కడే మనకు జగన్నాథ మందిరం ఉంటుంది. ఓకే. చాంద్రాయణగుట్టలోనే. ఆహాహా! అరే! ఇదేది గూడా ఇక్కడ జగన్నాథ మందిరం ఉంది అంటే హ్మ్. విశేషం హ్మ్. గదా! అని అక్కడికి వెళ్ళా, కూర్చున్నా. అక్కడొక స్వామీజీ ఉన్నారు. అదొక మఠం నిజానికి. ఓకే. ఓకే. ఉత్తరాది స్వామీజీ ఆ మఠానికి అధిపతి. ఆయన ఉన్నారక్కడ. కూర్చున్నాను, కొద్దిసేపు మాట్లాడానంటే, ఆయన "మీరు తెలుగు ఛానల్ గదా! మీకు తెలిసిన పర్సన్ ఒకాయన పంపిస్తా, చరిత్ర చెప్తారు. ఈ చాంద్రాయణగుట్టకి చాలా పెద్ద చరిత్ర ఉందని." ఓకే. ఓకే. ఆయన ఒక పర్సన్‌ని పిలిపించారండి. ఆహాహా! ఆయన గురించి ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. ఆయన పేరు జ్యోతిధర్ సింగ్. ఓకే. ఓకే. ఆయనని సోను భాయ్ అని చెప్పి అందరూ పిలుస్తూ ఉంటారు. ఆహాహా! ఆయనతో నాకు అక్కడ పరిచయమైంది. ఓకే. ఓకే. ఆయన కలిసిన తర్వాత మారిపోయిందనమాట. ఓహ్! ఎందుకు అంటే, ఆయనకు ఆ చరిత్ర చాలా తెలుసు. వాళ్ళ హ్మ్. పూర్వీకులు గూడా అక్కడే ఉంటూ వస్తున్నారు ఎప్పటినుంచో. నిజాం కాలం కంటే ముందు కుతుబ్‌షాహీల కాలంలో గూడా వీళ్ళ పూర్వీకులు ఆ సైన్యానికి సంబంధించిన ఒక ప్రముఖమైన ఉద్యోగంలో ఉండేవారనమాట. ఆ హుహుహుహు. విధంగా వాళ్ళ చరిత్ర తెలుసు. హ్మ్. ఆయన చెప్పాడు, "ఈ హ్మ్. చాంద్రాయణగుట్ట అంటే 7000 సంవత్సరాల చరిత్ర. ఓకే. ఓకే. ఈ ఫలానా పురాణ గతాల్లో దీని గురించి చర్చ ఉంది" అని శ్వేత మహాముని అనే ఒక ఓహ్! వ్యక్తి గురించి అప్పుడు తెలిసింది. శ్వేత మహాముని ఏందంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం స్వామివారి గురించి తపస్సు చేసిన కొండ అన్నమాట అది. ఓహోహోహో! ఇప్పటికి గూడా ఆ చాంద్రాయణగుట్టలో ఉన్న చెన్నకేశవ స్వామి ఆలయంలో ఆయన తపస్సు చేసిన ప్రదేశం గర్భగుడిలో నుంచి వెళ్ళాలి. ఓకే. ఓకే. సామాన్యులు చూడడానికి అవకాశం ఉండదు. ఆహా! కానీ గర్భగుడిలో నుంచి వెళ్ళాలి. హ్మ్. నేను వేరే వారి సౌజన్యంతో మొత్తానికి అది చూపించే ప్రయత్నం చేశాను. సక్సెస్‌ఫుల్‌గా చూపించాను గూడా. ఓకే. ఆ గర్భగుడిలోకి వెళ్తే అక్కడ తపస్సు చేసిన ప్రదేశం ఉంటది. హుహుహు. ఆ శ్వేత మహాముని ఏంటి అనేది మనకు పురాణాల్లో దొరుకుతుందనమాట. ఓకే. దానికి ఆధారాలు గూడా నేను ఆ వీడియోలో చూపించాను అది. హుహుహు. ఆ చెన్నకేశవ స్వామి ఆలయం తెలిసిన తర్వాత అంటే అది 7 ద్వారాల ఆలయం. ఓకే. ఓకే. తిరుమలలో ఎలా అయితే 7 ద్వారాలుంటాయో, ఆహాహా! అక్కడ గూడా 7 ద్వారాలుంటాయి. అక్కడ కనిపించవు మనకు. నేనేం చేసినానంటే నా వీడియోలో ఆ 7 ద్వారాలు ఎక్కడెక్కడున్నాయి హ్మ్. చూపించే హ్మ్. ప్రయత్నం హ్మ్. చేశా. అది దాంట్లో సూపర్. కొద్దిగా సూపర్. విజయవంతమయ్యాను. హ్మ్. హ్మ్. అక్కడే ఇంకొక అనుభవం ఏందంటే, దాని తర్వాత పక్కనే మల్లికార్జున స్వామి ఆలయం ఉంటది. హుహుహు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి. హ్మ్. హ్మ్. నిజానికి శ్రీశైలం కంటే గూడా పురాతనమైన చరిత్ర ఈ చాంద్రాయణగుట్టది. ఓకే. ఓకే. ఎలా అంటే, ఇప్పుడు భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం ఉంది గదా! హ్మ్. నిజానికి ఈ చెన్నకేశవ స్వామి ఆలయంలోనే భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి కళ్యాణం జరిగింది. ఓహ్! శ్రీశైలంలో వారు కొలువై ఉండక ముందు కళ్యాణం జరిగిన ఆ! ప్రదేశం అది. అవును. అట్లయితే ఇంక దానికంటే ముందుగానే ఉన్నది. వచ్చినట్టుగానే. యెస్. యెస్. కాబట్టి యెస్. అలా జరిగిన తర్వాత దానికి విష్ణుమూర్తి ఈమెకు అన్నగా హ్మ్. పెళ్లి పెద్దగా వ్యవహరించారు. ఓకే. ఎవరు ఓకే. భ్రమరాంబదేవికి. ఆహాహా!
విష్ణుమూర్తి. సో చెన్నకేశవ స్వామిగా ఆయన వచ్చాడు. అంటే ఇప్పుడు భావభౌమార్థులు అనమాట, పరమేశ్వరుడు విష్ణుమూర్తి అన్నట్టు. ఆ పక్కనే భ్రమరాంబ ఆలయంలో ఇప్పటికీ కూడా ఒక కొండ గుహ ఉంటుంది లోపలికి, అక్కడ అమ్మవారి విగ్రహం ఉంటుంది. ఓకే ఓకే. అయితే ఇది ఏంటి అంటే ఈ శ్రీశైలంలో అంటే ఈ పెళ్లి అయిన తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత కాపురంలో గొడవలు వస్తే మళ్ళీ పుట్టింటికి వచ్చేస్తుంది భ్రమరాంబదేవి. నేను వచ్చేస్తాను, నేను పుట్టింటికి నాకు గొడవ అయిందని చెప్పి వస్తే ఆయన ఏం చేస్తాడంటే మళ్ళీ ఆమెను తీసుకెళ్ళడానికి వస్తాడు. ఈశ్వర్ల వారు వచ్చి మరి ఇట్లా వచ్చి నేను మా ఆవిడని తీసుకెళ్తానంటే ఈమె సిగ్గుపడుతూ ఉంటది అనమాట. భర్త కొన్ని నెలల నుంచి దూరం ఉన్నాడు, వచ్చిండు నన్ను తీసుకెళ్ళడానికి. ఆ కొండ గుహలో ఇట్లా సిగ్గుతో ఉంటది అనమాట. ఆ రూపం అలా ఏర్పడిపోయింది. ఇది చరిత్ర. ఆ విగ్రహం అట్లా ఉంటదా అంటే నిలబడిపోయింది అమ్మవారు అని చెప్పేసి అట్లా. అక్కడ ఒక మట్టితో తయారైన విగ్రహం ఉండేది అనమాట ఒకప్పుడు. మట్టితోటి నిలువెత్తు అమ్మవారి విగ్రహం. అక్కడ ఒక భక్తుడు ఉండేవారు అనమాట, పూజారిగా. ఆయన అంధుడు, పుట్టుగుడ్డి. అమ్మవారిని ఆయన అర్చిస్తే అమ్మవారు ఆయనకు ప్రత్యక్షమై కళ్ళు ఇచ్చింది. ఇప్పటికి వారి వంశస్థులు అక్కడ అర్చకత్వం చేస్తున్నారు. హరీష్ స్వామి గారు అని ఉన్నారు, ఇప్పటికి వారి వంశస్థులు చేస్తున్నారు. అయితే ఇలాంటి అద్భుతమైన స్టోరీ ఉంది. అయితే ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే యాదగిరి గుట్ట అంటే యాదాద్రిగా పిలుస్తున్నాం కదా, ఎవరు యాద ఋషి అనే మహాముని తపస్సు చేసినందుకు ఆయనకు ప్రత్యక్షమై నరసింహస్వామి యాద ఋషి అంటే యాదగిరి గుట్టగా యాదాద్రిగా ఏర్పడింది. ఆయన ముందు తపస్సు చేయడానికి ఎంచుకున్న ప్రాంతం ఈ చాంద్రాయణ గుట్ట. ఇక్కడికి వచ్చాడు. వస్తే ఇప్పటికే నేను చెన్నకేశవ స్వామి రూపంలో ఇక్కడికి వచ్చిన, ఇక్కడ కాదు నెక్స్ట్ వేరే దగ్గరికి. అంటే ఆయన ఏం చేస్తారు, వెతుక్కుంటూ ఆ పక్కనే జన్నయ్య గుట్ట అని ఉంటుంది. జన్నయ్య గుట్ట అని మీకు ఆదిబట్ల దగ్గరలో ఉంటుంది. ఆ జన్నయ్య గుట్టకి వెళ్తాడు. జన్నయ్య గుట్ట నుంచి ఇబ్రహీంపట్నం శివార్లలో ఒక లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ఉంటుంది, అక్కడికి వెళ్తాడు. ఆ తర్వాత వేములకొండ అని మత్స్యగిరి, చేపలకు నామాలు ఉంటాయి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా కాదు అంటే అప్పుడు యాదాద్రి కొండ ప్రాంతానికి వెళ్ళి అక్కడ తపస్సు చేస్తే ఆయనకు లక్ష్మీ నరసింహస్వామి అక్కడ ప్రత్యక్షమై అక్కడ యాదాద్రిగా ఏర్పడింది. ఇది చరిత్ర. అయితే ఇవన్నీ లింకుడ్ అనమాట. నేను ఇవన్నీ కూడా ఒకటేసారి చేయలేదు. మీ రీసెర్చ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కదా సార్ ఇది చేసే క్రమంలో. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళిందేమో చంద్రాయణ గుట్టకి వెళ్ళింది ఊరికి జస్ట్ అక్కడికి వెళ్ళి ఏదో ఎక్స్ప్లోర్ చేద్దాం అన్నట్టు వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ క్లోజ్ అవ్వడం అనేది మీ అదృష్టం అనుకోవాలి. అంతే. టెంపుల్ క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ ఒక మఠంకి వెళ్ళడం, అక్కడ పరిచయం, అక్కడ నుంచి ఇంటర్లింక్, అంటే ఇదంతా కూడా ఒక రీసెర్చ్ చేశారు. ఒక దైవ సంకల్పం. ఇదంతా కూడా ఒకటి కార్యకారణ సంబంధం. ఏదో ఊరికే వెళ్ళి వీడియో తీద్దాం అనేది కాదు. సో ఒక రీసెర్చ్ చేసుకుంటూ వెళ్తేనే ఫస్ట్ ఒకటికి మొత్తం ఇంటర్లింక్ ఎక్కడ ఉన్నాయి, ఏ టెంపుల్స్ ఎక్కడ ఉన్నాయి అనేది అట్లా వచ్చింది. ఓకే ఓకే. బ్రహ్మసూత్రం అంటే శివలింగం మీద ఒక బ్రహ్మసూత్రం ఉంటుందండి. అది అంటే ఇలా ఒక మార్క్ ఉంటుంది అనమాట. ఆ బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాన్ని చూడడం అనేది చాలా విశేషం అనమాట. ఒక్కసారి అలాంటి శివలింగానికి అభిషేకం చేసినా అర్చించినా సరే 1,000,000 సార్లు చేసినంత ఫలితం వస్తుందని ఒక విధం.